హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉండే బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక అమ్మాయి పాలు అబ్బాయి తాగొచ్చా, దాని గురించి మాట్లాడుకున్నామండి. ఈ వీడియో కొద్దిమందికి నచ్చినా నచ్చకపోయినా నిజాలు అనేది మాట్లాడుకున్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళైతే. అలాగే వీడియో కోసం మీ అందరూ కూడా చిన్న హెల్ప్ చేయండి. ఏంటంటే హైప్ చేయండి వీడియోని, అప్పుడు ఇంకా చాలా మందికి రీచ్ అవుతుందనమాట. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే కనుక సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు కాల్ మీ ఫర్లో కాల్ చేసి అండ్ నాకు ఐడి చెప్తే కనుక నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఫర్ మంత్కి 12 వీడియోస్ 13 వీడియోస్ అలా వస్తూ ఉంటాయన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. జనరల్గా ఏంటంటే సో పాలు తాగొచ్చా అమ్మాయి పాలు అంటే మనం ఒకటి ఓపెన్గా మాట్లాడుకున్నామండి. సో ఎంతమంది అమ్మాయి బ్రెస్ట్ని టచ్ చేయకుండా కిస్ చేయకుండా శృంగారం చేస్తూ ఉన్నారండి? చెప్పండి. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు. సో అలాగే అమ్మాయిలు కూడా తీసుకున్నట్టయితే కనుక సో ఎంతమంది అబ్బాయి బ్రెస్ట్ టచ్ చేస్తున్నా కిస్ చేస్తున్నా వద్దు అంటున్నారు? అసలు మీ హస్బెండ్స్ అలా టచ్ చేయకుండా కిస్ చేయకుండా శృంగారం అనేది చేస్తూ ఉన్నారా? చేయరండి ఎవ్వరు కూడా. ఎందుకంటే అలా టచ్ చేస్తున్నప్పుడు మాత్రమే ఆ అబ్బాయికి సాటిస్ఫై ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, కోరికలు వస్తూ ఉంటాయి, తృప్తి పొందుతూ ఉంటాడు. అది నథింగ్ అండి. అంటే అది అసలు తప్పు అస్సలు కానే కాదు. అలాగే సాటిస్ఫై అవ్వడంలో కూడా ఒక హ్యాపీనెస్ అనేవి ఎక్కువగా ఉంటుందనమాట. అది సర్వసాధారణం. అది పెద్ద ఇష్యూ ఏం గాదు. ఇంకా ఏంటంటే అలా బ్రెస్ట్‌ని టచ్ చేస్తూ, కిస్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రం అబ్బాయికి ఎక్కువగా సాటిస్ఫై అయితే అవుతూ ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాలండి మీకైతే, బ్రెస్ట్ మిల్క్ ఎప్పుడు వస్తూ ఉంటాయా అంటూ ఉంటారు. అదైతే రావండి. ఎందుకంటే బేబీకి 3 ఇయర్స్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ అయితే వస్తూ ఉంటాయి. కొంతమందికేంటంటే ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ అలా కూడా మిల్క్ ఇచ్చే వాళ్ళైతే ఉంటూ ఉంటారు. బేబీ డెలివరీ అయిన తర్వాత అంటే మదర్ డెలివరీ అయిన తర్వాత మాత్రమే అలా మిల్క్ అయితే వస్తూ ఉంటుంది గానీ ఇంకెప్పుడైతే రాదు. బట్ ఏంటంటే అలా ఎప్పుడైతే రౌండ్ షేప్‌లో ఉన్నటువంటి ఒక బాల్స్ టైప్‌లో ఉన్నటువంటి ఆ బ్రెస్ట్‌ని టచ్ చేస్తూ, కిస్ చేస్తూ, మసాజ్ చేస్తూ పట్టుకోవడం వల్ల ఒక అబ్బాయికి ఏమవుతూ ఉంటుందంటే గనక ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఇంకా శృంగార కళలనేవి ఎక్కువైపోయి వాళ్ళకి ఎక్కువ కలవాలనే కోరికొస్తూ ఉంటుంది. సాటిస్ఫై అవుతూ ఉంటారు. అందువల్ల వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఎంతమంది వైఫ్‌ని నాకు తెలిసినట్టుగా నాకు చెప్పిన వాళ్ళని అమ్మాయిలు ఎంతమంది తెలుసా? అసలు నీకు బ్రెస్ట్ చిన్నగున్నాయి, నాకు 3 రావట్లేదు, నాకు పెద్దగా బ్రెస్ట్ ఉన్న అమ్మాయిలంటే ఇష్టం. ఇలా ఎంతమంది అబ్బాయిలు వాళ్ళ హస్బెండ్సు అంటూ ఉంటారు. అలా అన్నప్పుడు ఎంతమంది అమ్మాయిలు నాకైతే కాల్ చేసి బాధపడుతూ ఉంటారో తెలుసా? అలా అంత ఇంపార్టెన్స్ అనమాట బ్రెస్ట్‌కైతే. కాబట్టి అక్కడైతే టచ్ చేస్తే, కిస్ చేస్తే తప్పు, ఇలా చెప్పేవాళ్ళు తప్పు అని కాదండి. సో, అది సర్వసాధారణమైనటువంటి విషయం అనమాట. ఎందుకంటే శృంగారంలో అది కూడా ఒక పార్ట్. బట్ పార్ట్ అంటే దాన్ని టచ్ చేస్తూ, కిస్ చేయడం వల్ల ఎక్కువగా ఆనందం ఉంటుంటుంది కాబట్టి అలా అనమాట. కాబట్టి చిన్నగా ఉన్న వాళ్ళు కూడా మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం, మొత్తం ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అక్కడ మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం కానీ మంచిగా హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవడం గానీ, ఇలాంటివి జేయడం వల్ల ఏమంటే మంచిగా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందనమాట. బాడీ స్ట్రక్చర్స్ మార్చుకోవడం గానీ, అలా అనమాట. అలా అంతా చేయడం వల్ల సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే మంచిగా చూడ్డానికి ఎక్స్‌పోజింగ్‌గా కూడా ఉంటుందనమాట. కాబట్టి సో, తక్కువున్నా, పెద్దగున్నా, చిన్నగున్నా అనేది పక్కన పెడితే అక్కడ ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అబ్బాయిలకి. అలాగే అమ్మాయికి కూడా బ్రెస్ట్ పైన ఎక్కువగా టచ్ చేసి, కిస్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఆటోమేటిక్‌గా ఇంటర్ కోర్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట. కోరికలనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే గనక కొంతమందికి డైరెక్ట్‌గా అబ్బాయి బ్రెస్ట్ పైన కిస్ చేయగానే ఆటోమేటిక్‌గా వితిన్ సెకండ్స్‌లో ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. కలవాలని కోరికలు వస్తూ ఉంటాయి. ఒక్కసారిగా జీ స్పాట్ ఎక్కువగా ప్రేరేపితమయ్యి వెంటనే ఇంకా శృంగారంలో ఉండాలి అనే ఆలోచన అయితే వచ్చేస్తూ ఉంటుందనమాట. అంత పవర్‌ఫుల్ అనేవండి బ్రెస్ట్ అయితే. సో, ఈ వీడియోలో క్లియర్‌గా చెప్పాననుకుంటూ ఉన్నాను. షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.